వైఎస్ఆర్సీపీకి ఒక బలమైన ఆయుధం దొరికేసిందండి. ఇక దాన్ని నిజంగా చెప్పాలంటే దాన్ని తయారు చేసినోడు కూడా ఇంత బాగా వాడుండడు. అదే ఏఐ. నిజంగా చెప్తున్నాను కదా, ప్రతి దానికి వీళ్ళ చేసేటువంటి దరిద్రమైనటువంటి పనులన్నిటికీ కూడా దాన్ని తీసుకొచ్చి ఇదిగో అదే చేసింది, మేమేం చేయలే, దాంట్లో మాఫింగ్ చేశారు అని చెప్పి మొత్తం దాంట్లో దోసేస్తున్నారు. ఆ ఆయుధం ఏంటో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఏఐకి సంబంధించి వీళ్ళ చేసేటువంటి దరిద్ర పనులన్నీ కూడా అదిగో మేమేం చేయలేదు, అంతా అదే చేసింది, కావాలనే మా మీద ఆ కుట్ర చేస్తుంది అని చెప్పి తోసి వదిలేస్తున్నారు. అంతే. ఏముంది, మాటే కదా, వదిలేయటమే. మాటలు వదిలేయటం వైఎస్ఆర్సీపీకి బాగా అలవాటు. అంటే మాట తప్పను మడమ తిప్పను అని అంటారు, కానీ చేసే అన్నీ అయ్యే. ఒకటి కాదు, రెండు కాదు, 100 చెప్పుకోవచ్చు. ఆ 100 గురించి దాని గురించి ఒక సపరేట్ వీడియో చేద్దాంలే. కానీ రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో వల్లభనేని వంశీ గారు గన్నవరం మాజీ ఎమ్మెల్యేగా పాపం ఆయన మొన్న ఏదో పార్టీ చేసుకున్నారు. చాలా క్లియర్గా వీడియో కనిపిస్తుంది, ఫోటోలు కనిపిస్తున్నాయి. దాన్ని తీసి ఏఐ అని తోసేశారు. ఇదిగో ఏఐ వీడియో మా మీద ఇలా చేసేస్తుంది, మొత్తం అంతా కూడా ఇది చేసింది, ఫేక్ అంతా చేసేసింది, మమ్మల్ని మేము మాట్లాడలేనటువంటి మాటలన్నీ కూడా మాట్లాడామని, మేము అక్కడ ఏమి చేయని కూడా చేసామని. ఇది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకుడు. ఆయన నిన్న వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. దాన్ని చెక్ చేసి దాన్ని ఫోరెన్సిక్ పంపించి ఇంకొకటి పంపించి అదంతా వచ్చేటప్పటికి సోషల్ మీడియాలో ఎవరెవరో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు, మాఫింగ్ చేసి వీడియోలు పెడుతున్నారు అని చెప్పి. ఎవరెవరో ఎందుకు పెడతారండి? చాలా క్లియర్గా పక్కన ఉన్నటువంటి వ్యక్తే, పక్కనే వాళ్ళ పక్కన వాళ్ళతో పాటు కూర్చున్నటువంటి వ్యక్తే వీడియో తీశారు, ఫోటోలు తీశారు. దాన్ని వేరే వాళ్ళు ఎవరో పెట్టాల్సిన అవసరమే ఉంది, వాళ్ళే పెట్టినటువంటి పరిస్థితిగా ఉందిగా. ఎవరో మరి ఆయనకి నచ్చకో లేదా ఇంకొకటో అర్థమైంది. సరే, అక్కడ పక్కన పెడితే అవన్నీ కూడా వేరే వాళ్ళు ఇలా మాఫ్ చేసి పెట్టేస్తున్నారని చెప్పి తీసుకొచ్చి కేసు పెట్టారు. ఆ కేసు ఏమవుతుంది, సాగి 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 ఒక 2-3 సంవత్సరాల పాటు వెళ్తుంది. ఓకేనా? ఈలోపు ఈయన మాట్లాడింది అబద్ధం. జగన్మోహన్ రెడ్డి మావిగం లేదు, బొక్క లేదన్నమాట అలా నేను అనలేదు అని ఈయన చెప్తాడు. ఆయన దాన్ని గులకరాయి దెబ్బతో ఆయన కూడా నమ్మేస్తాడు. ఎందుకంటే మావిగం దెబ్బ ఎఫెక్ట్ అర్థమైపోయింది అందరికీ. ఆయన కూడా నమ్మేస్తారు. ఇంకా అలా దాన్ని సాగదీసుకుంటూ తర్వాత వెళ్ళిపోవచ్చు. ఇంకా తర్వాత అందరూ మర్చిపోతారులే అని ఆలోచన కావచ్చు. ఇది ఇప్పుడే కాదు, గతంలో కూడా చాలా సందర్భాల్లో చాలా వీడియోలు. మనకి గంటల మాధవ్ గారని మాజీ ఎంపీ గారు ఒక ఆయన ఉండేవాడు. చక్కగా ఓడదీసి దేశంలో అక్కడ పార్లమెంట్లో కూర్చుని ఏదో ఎరగబొడి చేస్తాడనుకుంటే ఆయన చేసినటువంటి ఘనకార్యం గురించి మనందరికీ తెలిసింది. ఏంటంటే అబ్బాబ్బాబ్బా నేనేం చేయలేదు, ఏ వీడియో అని చెప్పి తోసి అవతల పడేశారు. ప్రజలు కూడా అలాగే పక్కన పెట్టేశారనుకోండి. ఆ తర్వాత సంజనా సుకన్య, ఎమ్మెల్సీ అనంతబాబు, ఇంకా చాలా వచ్చాయనుకోండి. గంటలు అరగంటలు ఇవన్నీ కూడా ఏఐల కిందకే వెళ్ళిపోయాయి. మొత్తం అన్నీ కూడా ఏఐ కిందకే తోసేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తానికి వైఎస్ఆర్సీపీకి ఒక బలమైనటువంటి ఆయుధం ఏది అంటే ఏఐ. అదే చెప్తున్నా. భారతదేశంలో కానీ నాకు తెలిసి దాన్ని తయారు చేసిన వాళ్ళు కూడా ఇంతలా దాన్ని పనిచేస్తుంది, దాన్ని ఇంతలా దాని మీద ఉపయోగించుకోవచ్చు అనే ఆలోచన వాళ్ళకు కూడా లేకపోవచ్చు. ఏదేమైనా దాన్ని అంతలా అద్భుతంగా ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి రాబోయేటువంటి రోజుల్లో ఎన్నొచ్చినా సరే అది దాన్ని ఒక ఆయుధం కింద ముందు పెట్టి చేసేటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీలు చేస్తుంది. కొంచెం వైఎస్ఆర్సీపీ ఇంకా మోతాదు ఎక్కువ పెంచిందని మాత్రం అనుకోవచ్చు.